రాజ్యాంగం చెప్పే నిబంధనలన్నింటినీ కూడా తోచిపుచ్చి జనాభా లెక్కలు పూర్తి కాకుండా అసలు జరపకుండా వాటినేమో కృత్రిమంగా వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు 2011 లెక్కల ఆధారంగా 2029 నాటికి మేము సీట్ల పెంపు నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పడం చాలా అశాస్త్రీయమైంది. అంటే మోదీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద శృంగభంగం కింద లెక్క, తీవ్రమైన ఎదురుదెబ్బ. ఇదే పాశ్చాత్య దేశాల్లో, పశ్చిమ దేశాల్లో అయితే వెంటనే రాజీనామాలు చేస్తారు. ఇప్పుడు చివరిలో ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా అవసరమైతే మేము దేశం అంతా సమానంగా చేస్తామనేది ఒక సవరణ తీసుకొని వస్తాము, దాన్ని వెనక్కు తీసుకుంటాము, ఇట్లాంటివన్నీ చెప్పారు. అవన్నీ ముందే ఎందుకు చేయలేదు? దేశంలో మహిళలకు చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ కల్పించటం కోసం సీట్ల పెంపు అనే ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వము, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 3 బిల్లులు, ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, రెండవదేమో డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లు, ఇవి సభలో ఘోరంగా వీగిపోయాయి. మొదట రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 వంతుల మెజార్టీ లేనందువల్ల వీగిపోవడంతో ప్రభుత్వం తనకు తానే మిగిలినటువంటి 2 బిల్లులను వెనక్కు తీసుకుంది. నిజానికి వాటికి 3/2 వంతులు అక్కర్లేదు, కావాల్సిన ఆధిక్యత ఉంది, అయినా వెనక్కు తీసుకున్నారు. ఎందుకంటే మొదటి దెబ్బ చాలా తీవ్రమైనటువంటిది. దేశంలో రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్షాలు, మీడియాలో విమర్శకులు అందరూ కూడా చెప్పారు, ఈ ఆలోచన చాలా అర్థరహితమైంది, అనర్థకమైంది. రాజ్యాంగం చెప్పే నిబంధనలన్నింటినీ కూడా తోచిపుచ్చి జనాభా లెక్కలు పూర్తి కాకుండా అసలు జరపకుండా వాటినేమో కృత్రిమంగా వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు 2011 లెక్కల ఆధారంగా 2029 నాటికి మేము సీట్ల పెంపు నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పడం చాలా అశాస్త్రీయమైంది. ఇలా అయితే కనుక రేపొద్దు నుంచి ఏ ప్రభుత్వం అయినా తనకి ఇష్టం వచ్చినట్టుగా సీట్లు పెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అసలు రాజ్యాంగం చెప్తున్నటువంటి ప్రజాస్వామ్య సూత్రాలు నిబంధనలు 81, 82 అవి పూర్తిగా వమ్మైపోతాయి. అసలు రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు దెబ్బతింటాయని అందరూ కూడా చెప్పారు. పార్లమెంట్ చర్చలో కూడా అది చాలా బలంగా వచ్చింది. అయినా కానీ వినకపోగా ఎదురుదాడి చేశారు. కానీ ఇప్పుడు ఎవరు బలపరచలేదు వాళ్ళు ఆశించినట్టుగా. ఇప్పుడు ఉదాహరణకు మొత్తం ఓటింగ్లో 490 మంది పాల్గొంటే 490 మందిలో 279 మంది బలపరిస్తే 2211 మంది వ్యతిరేకించారు. 3/2 వంతులు రాలేదు, 360 కావాలి. దానికంటే చాలా తక్కువగా ఉండిపోయినాయి. ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక ప్రశ్న. ఎందుకు మిగిలిన వెనక్కు తీసుకున్నారు మరి అన్నది కూడా. అంటే మోదీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద శృంగభంగం కింద లెక్క, తీవ్రమైన ఎదురుదెబ్బ. ఇదే పాశ్చాత్య దేశాల్లో, పశ్చిమ దేశాల్లో అయితే వెంటనే రాజీనామాలు చేస్తారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే కూడా అడిగి ఉండేవాళ్ళు. ఇంత హంగామా చేసి తమకు ఇంకా ప్రతిపక్షాల మీద, రాష్ట్రాల మీద ఎదురుదాడి చేసి ఇందులో తెలియకుండా రాష్ట్రాల సమాఖ్య హక్కులను హరించే ఒక పెద్ద పథకం కూడా దీంట్లో ఉంది. ఉత్తర దక్షిణాల విభజన తీసుకొని వచ్చి దేశ పరిపాలనకు అవసరమైన స్థానాలు చాలా వరకు ఉత్తరాది నుంచే పొందేటటువంటి కనిపించని ఒక పథకం ఉంది. ఇంకొకటి, సీట్లను పునర్విభజించడానికి అధికారం పొందిన తర్వాత తాము గెలిచే అవకాశం ఉన్న స్థానాలనే ఎక్కువ స్థానాలుగా విభజించుకునే అవకాశం కూడా ఇందులో ఆలోచన కూడా పాలక పక్షానికి, బీజేపీకి ఉంది. మొదట అంతగా ఎవరు చర్చించింది ఎస్సీ ఎస్టీల స్థానాలు కూడా. ఎప్పుడైతే జనాభా లెక్కలు, తాజా జనాభా లెక్కలు లేకుండా మీరు 2011 ప్రకారం నియోజకవర్గాలను మొత్తం పైనుంచి కింది వరకు పునర్విభజన చేస్తారో అప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ స్థానాలు కూడా మార్పులకు గురవుతాయి. కాబట్టి వాళ్ళు తెలియకుండా దాని వల్ల దెబ్బతినే ప్రమాదం దీంట్లో చాలా తీవ్రంగా ఉంది. ఇంకా రాష్ట్రాల హక్కులు సరే ఇప్పుడు వాళ్ళు చూస్తే కనుక మనము ఎవరికి ఎన్నో వస్తాయి వివరాలన్నీ చెప్తున్నారు. ఇంత కసరత్తు చేసిన వాళ్ళు దీన్ని ప్రజలతో, దేశంతో ఎందుకు పంచుకోలేదు? ప్రతిపక్షాలతో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు చివరిలో ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా అవసరమైతే మేము దేశం అంతా సమానంగా చేస్తామనేది ఒక సవరణ తీసుకొని వస్తాము, దాన్ని వెనక్కు తీసుకుంటాము, ఇట్లాంటివన్నీ చెప్పారు. అవన్నీ ముందే ఎందుకు చేయలేదు? మీకేదో కపట నాటకం ఆడారు కాబట్టి, మీకేదో లోపల ఉన్న రాజకీయ దురుద్దేశం ఉంది కాబట్టి ఇవన్నీ చేశారు. ఇంకొకటి, సభలో బుల్డోజ్ చేసినట్టే ఇతర పార్టీలను కూడా నయానో భయానో మీ వైపు తిప్పుకొని
మూడో వంతు తెచ్చేసుకోవచ్చు, ఒక్కసారి సభలో ఆమోద ముద్ర వేసుకుంటే ఆ తర్వాత ఇంకా మనకి ఎదురు ఉండదు, తిరిగి ఉండదు అనుకున్నారు. దాంతోపాటు రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళోద్ధారకుల్లాగా కనిపించేసేయచ్చు అనుకున్నారు. మహిళలను ఉద్ధరించడమే మీ లక్ష్యం అయితే 2010లో ఆమోదించిన బిల్లును మీరు 2023 వరకు ఎందుకు సభలో తేలేదు? మీరు 2014 నుంచి 23 వరకు 9 ఏళ్ళు ఎందుకు తేలేదు? 2023లో ఆమోదించిన చట్టాన్ని నిన్న నోటిఫై చేశారు. ఇన్ని రోజులు 2 ఏళ్ళు ఎందుకు చేయలేదు? అంటే ఇవన్నీ మీకు దాని పట్ల ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డీలిమిటేషన్ చేయాలన్నది 2023 చట్టంలో మీరు పెట్టిన చట్టంలోనే ఉందా? లేదే. ఇవేవీ లేవు. కాబట్టి వీటి అన్నిటి యొక్క వ్యూహాలు వేరు, ఉద్దేశాలు వేరు. దానికోసం దేశం మొత్తం మీద రుద్దదలుచుకున్నారు. తమ రాజకీయ ప్రయోజనాలు, తమ గెలిచే స్థానాలు పెంచుకోవటం, ఉత్తరాదిన అలాగే పశ్చిమాన తమకున్నటువంటి పట్టున్న చోట్ల సీట్లు పెంచుకుంటే ఆ మిగతా చోట్లతో నిమిత్తం లేకుండా నెగ్గొచ్చు, పాలించవచ్చు అనే ఒక కుటిలోపాయంతో ఇదంతా చేశారు. అది ఇప్పుడు పూర్తిగా భంగపాటుకు గురైంది. సమాజ్వాదీ పార్టీ ఏదో వస్తుంది అనుకున్నారు, కానీ చివరిలో వాళ్ళు కూడా రాలేదు. ఇంకొంతమంది ఇంకా పూర్తి వివరాలు ఎవరెవరు ఓటింగ్కు దూరంగా ఉన్నారో అని తెలియాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న చూసిన ప్రకారం వైసీపీ, టీడీపీ ఎలా కూటమిలో ఉంది, వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ తెలిపినట్లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్డీఏ అన్నది బీజేపీ ఎన్డీఏ, బీజేపీ కోరుకున్న ఎన్డీఏ దాని విస్తరణకు ఇంకేమాత్రం అవకాశం లేదు. దాంతో చేతులు కలిపే రాజకీయ పక్షాలు కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లోనే మోదీకి పూర్తి మెజారిటీ రాలేదు బీజేపీకి. ఖచ్చితంగా జనతాదళ్ జేడీయూ, తెలుగుదేశం మద్దతు మీద ఆధారపడి ఉన్నారు. అయినా వీళ్ళు బలపడుతున్నారు లేదా వెంట తిరుగుతున్నారు ప్రతి దాన్ని విచక్షణరహితంగా, అది వేరే విషయం. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఒక 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఇంకా మోదీ అంటే తిరుగులేదు. ఇంకా ఆయన అసలు ఏదో అని చాలా టమ్ముకేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ దేశ రాజకీయాల్లో ఒక పునఃసమీకరణ, రీఅలైన్మెంట్, అలాగే కొత్త ప్రయత్నాలు, కొత్త ఉద్యమాలు, కొత్త కదలికలు మొదలవుతాయి. బహుశా తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు రావాల్సి ఉంది. కేరళ ఎన్నికలు అయిపోయాయి. ఈ ఎన్నికలు జరుగుతాయి అతి త్వరలో. ఈ ఫలితాలతోనే ఈ మార్పు మొదలైతే కూడా మనమేమీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ఎలాగో బీజేపీ గెలవదు. ఆ విధంగా చూస్తే మోదీ హవాకు ఈ ఓటమి పెద్ద గండి అని మనం చెప్పక తప్పదు. ఆయన చుట్టూ అదే పనిగా భజన చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి వాస్తవాల్లోకి వచ్చి తమ విధానాన్ని తాము పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఒకటి ఏర్పడుతుంది. ఇక చివరిది ఏదేమైనా మనం ఏకపక్షంగా సాగిపోవచ్చు అంటే ఈ దేశంలో అది ఎల్లకాలం సాగదు అని ఎప్పుడు చెప్తున్నమాట ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రుజువైంది. ఇప్పటికి కూడా ఏ ఒక్కరు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేయదలుచుకుంటే ఇప్పుడు సభలో ఉన్నటువంటి 500 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు 500 ప్లస్ 500 ప్లస్ ఈ స్థానాల్లో రిజర్వేషన్ కల్పిస్తే మేము మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు చెప్పాయి. ఇవ్వమనండి. నిన్న ఎలాగూ 2023 శాసనాన్ని నిన్న మళ్ళీ దాన్ని ప్రకటించారు కదా, అమలు చేస్తామని. దాన్ని చెయ్యండి.